మీరు అమెరికాలో కూడా సూపర్ మార్కెట్లకు వెళ్ళండి, సేఫ్ వే, దాని తర్వాత అక్కడ ఉన్నాయి ఇంకా 2-3 పెద్ద సూపర్ మార్కెట్లు. ఇంతింత ఆనియన్ మెక్సికో నుంచి వస్తాయి, ఇంతింత టమాటా. అసలు హైబ్రిడ్ అనేది నాకు చిన్నప్పుడు ఏం చెప్పారంటే హైబ్రిడ్ అని చెప్పారు. అసలు హైబ్రిడ్ పక్కన పెడితే అసలు ఇవి టర్మినల్ సీడ్స్. ఇవి దీనివల్ల ఏంటి ఫలితం ఏంటి దుష్ఫలితం ఏంటో కూడా ఇప్పుడు దాని మీద రీసెర్చ్ పేపర్స్ వస్తున్నాయి. అంటే అంతగానో మనం ఏంటంటే ఇంట్లో ఏసీ మీద రీసెర్చ్ చేసి ఏసీ కొనుక్కుంటాం. ఒక సెల్ ఫోను దాని మీద ఒక రీసెర్చ్ చేసి సెల్ ఫోన్ కొనుక్కుంటాం. వేసుకున్న బట్ట టామియా, అది లెవైసా, లేకపోతే ఇంకేదైనా పెద్ద కంపెనీయా, దాని మీద తిరిగి 4 షాపులు తిరిగి కొనుక్కుంటాం. తినే గింజ పరిస్థితి ఏంటి అని ఆలోచించే విధానం లేదు ఈరోజు. మీకు జోక్ చెప్తాను సార్. నాకు కొంచెం నా నీసు నెఫ్యూ వీళ్ళందరూ న్యూయార్క్లో ఉన్నారు. నేను ఎప్పుడో అడిగా కొన్ని సంవత్సరాల కిందట, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందని. డైరీ నుంచి వస్తుందని చెప్పారు. డైరీకి ఎక్కడి నుంచి మిల్క్ వస్తుంది అంటే వాళ్ళకి తెలియదు అది. సో వెనక ఆవనే ఒక పశువు ఉందిరా నాయన అనే